ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్లో ఉన్న వేరియబుల్స్ని చూద్దాం. సో దీంట్లో వచ్చేసి వాట్ ఈస్ వేరియబుల్, రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్, కాంపోనెంట్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఏంటో చూద్దాము. అండ్ వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి కొన్ని రూల్స్ అనేవి స్పెసిఫైగా మెన్షన్ చేసి ఉంటాయి. సో అవి మనము ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. సో మనకి డిక్లేర్ చేయడానికి వేరియబుల్స్ని కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వాట్ ఈస్ వేరియబుల్? సో వేరియబుల్స్ అంటే మనకి కీ బిల్డింగ్ ఎలిమెంట్స్ అన్నమాట సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనకి వేరియబుల్స్ అనేవి మ్యాండేటరీ. సో ఇప్పుడు మనము అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేవి తీసుకున్నప్పుడు మనం అక్కడ వాల్యూస్ తీసుకుంటాం. ఆ వాల్యూస్కి మనం వేరియబుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఆ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ ఏవైతే ఇస్తున్నామో ఆ వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది. సో అవి స్టోర్ చేసుకున్నాక మెమొరీ దాంట్లో స్టోర్ అయిపోయి మనకి లైక్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో ఆపరేషన్ అది మనం తర్వాత రిట్రీవ్ చేసుకోవచ్చు. వన్స్ మనము డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని మళ్ళీ మనము రీయూజ్ చేసుకోలేము, బట్ ఇనిషియలైజేషన్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ. సో రీఇనిషియలైజేషన్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు, బట్ సేమ్ వాల్యూతో మళ్ళీ మనము డిక్లేర్ చేయలేము. సో ఇంకొక ప్రోగ్రాంలో మాత్రమే మనము ఆ వాల్యూ అనేది తీసుకోగలము. రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఫస్ట్ రూల్, వేరియబుల్స్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ఎన్ అండర్ స్కోర్. సో మనం ఇప్పుడు నార్మల్గా వేరియబుల్స్ అనేవి రాస్తున్నాం. సో అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లెటర్ వచ్చేసి లెటర్ అయినా యూస్ చేయాలి, లేదు అంటే అండర్ స్కోర్ అయినా యూస్ చేయాలి. సో అండర్ స్కోర్ వచ్చేసి మనకేంటి, స్పెషల్ క్యారెక్టర్స్. ఆ స్పెషల్ క్యారెక్టర్స్లో ఓన్లీ ఈ అండర్ స్కోర్ మాత్రమే యూస్ చేయాలి, మిగతా ఏది కూడా మనము యూస్ చేసుకోకూడదు. అండ్ లెటర్స్లో వచ్చేసి అప్పర్ కేస్ యూస్ చేయొచ్చు అండ్ లోవర్ కేస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇట్స్ అవర్ చాయిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ కెనాట్ బి ద సేమ్ యాజ్ కీవర్డ్స్. సో కీవర్డ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఆటో, బ్రేక్, ఇంట్, ఇలా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉన్నాయి కదా, అవేవి కూడా మనము ఈ వేరియబుల్స్ నేమ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోవద్దు. సో ఎందుకు వేరియబుల్ నేమ్స్ కీవర్డ్స్గా తీసుకోవద్దు అంటే ఆ కీవర్డ్స్కి కొన్ని స్పెసిఫిక్ మీనింగ్ఫుల్ అనేది డెవలపర్స్ ఆల్రెడీ ఇచ్చారు. సో ఆ మీనింగ్స్కి ఏవైతే మనం తీసుకుంటామో ఆ మీనింగ్స్ని మాత్రమే సింటాక్స్ అనేది ఫాలో అవుతుంది. సో మనం వాల్యూ ఇచ్చినా కూడా అదేది ఫాలో అవ్వదు. సో అక్కడ మనకి కంపైలేషన్ టైంలో ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్, వేరియబుల్ నేమ్స్ కెనాట్ కంటైన్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్, ఓన్లీ అండర్ స్కోర్ ఈస్ అలౌడ్ ఇన్ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇక్కడ చూడండి, వేరియబుల్ నేమ్స్, ఇఫ్ మనము వేరియబుల్లో 2 వర్డ్స్ ఇచ్చాం, ఆ 2 వర్డ్స్ మధ్యలో స్పేస్ కనుక మనం ఇచ్చినట్టయితే అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా స్పేస్ కావాలి అంటే అండర్ స్కోర్ యూస్ చేయొచ్చు, ఎంటీ స్పేస్ అనేది ఏది ఇవ్వకూడదు. అలా ఎంటీ స్పేస్ ఇస్తే మనకి కంపైలేషన్ టైంలో ఎర్రర్ వస్తుంది. సో ఇవి వచ్చేసి మనకి వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్. అండ్ మనము ఎంత కుదిరితే అంత షార్ట్ కట్ లానే కన్స్ట్రక్ట్ చేయాలి ఈ వేరియబుల్ నేమ్స్. అండ్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా మనము గుర్తుంచుకునేలా వేరియబుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్, సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ డెఫినేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్. వేరియబుల్ డిక్లరేషన్. సో నార్మల్గా వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, నార్మల్గా ఒక వేరియబుల్ని డేటా టైప్ ఇచ్చి డిక్లేర్ చేయడం అనమాట. అంతేకాని మనం స్పెసిఫిక్గా ఒక వాల్యూ అనేది ఇవ్వట్లేదు. సో వాల్యూ ఇవ్వనప్పుడు ఏమవుతుంది, ఆ వేరియబుల్ ఏదైతే ఇచ్చామో ఆ వేరియబుల్కి స్పెసిఫిక్గా ఏ వాల్యూ లేనప్పుడు అది మెమొరీలో కూడా స్టోర్ అవ్వదు స్పెసిఫిక్గా. సో ఇక్కడ చూడండి, బిఫోర్ యూజింగ్ ఏ వేరియబుల్ ఇన్ సి యూ మస్ట్ డిక్లేర్ ఇట్. అంటే మనము వేరియబుల్ ఇచ్చే ముందు, అంటే వేరియబుల్ వాల్యూ ఇచ్చే ముందు మనము డిక్లేర్ చేసుకోవాలి బై స్పెసిఫైయింగ్ ఇట్స్ టైప్ అండ్ నేమ్. సో టైప్ అంటే ఏంటి, డేటా టైప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాల్యూ 10 కనుక ఇచ్చినట్టయితే ఆ డేటా టైప్ వచ్చేసి ఏమి ఇస్తాము, ఇంట్ కన్స్ట్రక్ట్ చేస్తాము. సో అలా మనము స్పెసిఫిక్గా ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ డేటా టైప్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ద డిక్లరేషన్ ఇన్ఫార్మ్స్ ద కంపైలర్ అబౌట్ ద వేరియబుల్స్ టైప్ అండ్ ఇట్స్ నేమ్ బట్ డస్ నాట్ అలోకేట్ మెమొరీ ఆర్ ఇనిషియలైజ్ ద వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కంపైలర్కి అలా కంపైలేషన్ చేస్తున్నప్పుడు వేరియబుల్ ఏ టైప్ ఉంది అంటే డేటా టైప్ ఏంటి అండ్ మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్
ఏంటి అది కంపైలర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. బట్ మెమొరీలో ఏ వాల్యూ అనేది కూడా ఇనిషియలైజ్ అవ్వదు. సో ఎందుకంటే మనం స్పెసిఫిక్ గా ఏమైనా వాల్యూ ఇచ్చామా లేదు. సో ఇది వచ్చేసి మనం ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేస్తున్నాము. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, టైప్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ కి అండ్ నేమ్ కి ఇక్కడ మనం 2 వర్డ్స్ తీసుకున్నాం ఒక వేరియబుల్ కి కాబట్టి మిడిల్లో గ్యాప్ ఇవ్వకూడదు, అంటే స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఇన్ కేస్ మీకు ఇవ్వాలనిపిస్తే అండర్ స్కోర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ లో వచ్చేసి చూడండి లెటర్ తో మాత్రమే యూస్ చేశాను. అండ్ ఇన్ కేస్ మీకు లెటర్ కాకుండా ఇంకేదైనా నెంబర్స్ యూస్ చేయాలంటే మీరు నెంబర్స్ యూస్ చేయకూడదు, అండర్ స్కోర్ మాత్రమే యూస్ చేయాలి. ఇన్ కేస్ మీరు వేరియబుల్ నేమ్ అని చెప్పేసి ఇది ఇచ్చారు, నెక్స్ట్ ఇంకొకసారి వేరియబుల్ నేమ్ అనేది మీరు డిక్లేర్ చేయకూడదు. ఇన్ కేస్ మీరు డిక్లేర్ చేసినా కూడా ఇది వచ్చేసి మీరు ఏం చేశారు, లోవర్ కేస్ లో ఇచ్చారా. సో దాంట్లో వచ్చేసి మీరు ఇక్కడ మీరు లోవర్ కేస్ లో ఇచ్చారు. నెక్స్ట్ వేరియబుల్ ఎప్పుడైనా డిక్లేర్ చేసినప్పుడు అప్పర్ కేస్ లో ఇవ్వండి. సో అది ఇది డిఫరెంట్ గా కన్సిడర్ చేస్తుంది. సో ఎందుకంటే మనకి ఈ సి వచ్చేసి కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు ఒక వేరియబుల్ అలా ఇచ్చి ఒక వేరియబుల్ ఇలా ఇచ్చినా కూడా మీకు యాక్సెస్ తీసుకుంటుంది, అక్కడ మనకి ఏం ఎర్రర్ అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏజ్. సో ఇక్కడ కూడా మనము ఏదైతే వేరియబుల్ ఏజ్ కన్సిడర్ చేస్తున్నామో అందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏంటి మనకి లెటరే తీసుకుంది, స్లోవర్ కేస్ లో కన్సిడర్ చేసుకుంది. ఇక్కడ ఏజిఈ ఏదైతే తీసుకున్నారో అది కాకుండా నెక్స్ట్ ఇంకేదైనా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ తీసుకున్నారంటే మీకు ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ వచ్చేసి లోవర్ కేసులో తీసుకున్నారు కదా, అక్కడ వచ్చేసి మీరు అప్పర్ కేసులో తీసుకోండి, మీకు అప్పుడు ఎలాంటి ఎర్రర్ కూడా రాదు. సో ఇది వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ డెఫినేషన్. సో వేరియబుల్ డెఫినేషన్ అంటే ఏంటి, సో నార్మల్ గా వేరియబుల్ ప్రీవియస్ గా డిక్లరేషన్ లో ఏం చేసాం, ఓన్లీ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసాం, వాల్యూ ఏమైనా ఇనిషియలైజ్ చేసామా లేదు. సో అలా ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి కంపైలర్ కి నేమ్, డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఇన్ఫార్మ్ చేస్తుంది. బట్ ఏదైతే వాల్యూ మనం ఇవ్వలేదో అది కూడా మనం ఇవ్వలేదు కాబట్టి మెమొరీలో ఏ వాల్యూ అనేది కూడా అలోకేట్ చేసుకోవట్లేదు. బట్ ఇక్కడ ఏంటి డెఫినేషన్ అంటే వచ్చేసి రెండు, లైక్ వేరియబుల్ డిక్లేర్ చేయడం యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ ఇనిషియలైజ్ కూడా చేయడం. సో అప్పుడు మనకి ఏంటంటే కంపైలర్ ఏదైతే వాల్యూ ఇనిషియలైజ్ చేసామో అది మనకి అలోకేట్ మెమొరీ అనేది అలోకేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి సింటాక్స్ వచ్చేసి టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ. సో ఇక్కడ మనకి వేరియబుల్ నేమ్ అంటే ఏంటి, ఇది ఒక వేరియబుల్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి డేటా టైప్ అండ్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి మీరు ఏదైతే వాల్యూ ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 30. సో ఇలా మనము వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు వేరియబుల్ డెఫినేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ చూడండి, ఇనిషియలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ అన్ ఇనిషియల్ వాల్యూ టు ఏ వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ డెఫినేషన్. సో మనం ప్రీవియస్ గా డెఫినేషన్ వేరియబుల్ డెఫినేషన్ చూసాం కదా, అక్కడ మనము ఇనిషియలైజేషన్ చేయొచ్చు అక్కడ. సో అక్కడ ఇన్ కేస్ మనం వేరియబుల్ కనుక ఇనిషియలైజ్ చేయకపోతే సో ఒక గార్బేజ్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా కన్సిడర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా మనం వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 30. ఇన్ కేస్ ప్రీవియస్ గా వేరియబుల్ డెఫినేషన్ లో ఇక్కడ మనము ఇనిషియల్ వాల్యూ అనేది కన్సిడర్ చేయలేదు అనుకోండి, అక్కడ డిఫాల్ట్ గా ఒక గార్బేజ్ వాల్యూ అనేది తీసుకుంటుంది. సో అది ఏ వాల్యూ అనేది స్పెసిఫిక్ గా ఏం చెప్పలేము. సో దానంతట అది ఓన్ గా కన్సిడర్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో ఏమేమి చూసాం మనము, వాట్ ఈస్ వేరియబుల్, రూల్స్ ఫర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్స్, సో డిక్లేరింగ్ ఆర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్స్, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్స్. For more videos on C, subscribe our channel.